వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను లక్ష్మీ హారిక. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో వ్యర్థాలు తొలగించిన చోట నాదెండ్ల మనోహర్ తనిఖీ. మున్సిపల్ జేసీబీ ట్రాక్టర్ ఉండగా టెండర్ ఏంటని మంత్రి ఫైర్. స్టీల్ ప్లాంట్ మృతుల ఫ్యామిలీలకు కూటమి నేతల పరామర్శ. గంటా పల్లా వెలగపూడి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సానుభూతి. కుకట్పల్లి నందనవనం పార్క్ ను పరిశీలించిన మాధవరం. పార్క్ స్థలాన్ని గురవయ్య కబ్జాకు యత్నించారన్న ఎమ్మెల్యే. వేములవాడలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం. అప్పులున్నా సంక్షేమం ఆపడం లేదన్న ఆది శ్రీనివాస్. భద్రాచలం ఏరియా ఆసుపత్రి సందర్శించిన జాన్ వెస్లీ. రోగులకు చేస్తున్న వైద్యంపై సిపిఎం రాష్ట్ర సెక్రటరీ ఆరా. గుంటూరు జిల్లా తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా పర్యటించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద 2 రోజుల క్రితం వ్యర్థాలు తొలగించిన ప్రాంతాన్ని మంత్రి తనిఖీ చేశారు. వ్యర్థాలు మిగిలి ఉండడంతో మున్సిపల్ అధికారులపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించేదాకా కదిలేది లేదని రోడ్డు పక్కనే మనోహర్ బైఠాయించారు. ఎందుకు శుభ్రం చేయలేదని మంత్రి మున్సిపల్ అధికారిని నిలదీశారు. టెండర్ పిలిచి శుభ్రం చేయిస్తామని చెప్పడంతో మున్సిపల్ జేసీబీ ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండర్ పిలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వచ్చినా కదిలిరాని మున్సిపల్ యంత్రాంగం పని చేయాలని, లేకపోతే సెలవుపై వెళ్లాలని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను కూటమి ఎమ్మెల్యేలు పరామర్శించారు. పెదగంట్యాడ మండలం నీలాపు వీధిలో ఉన్న వెంకట అప్పారావు, అగనంపూడిలో ఉన్న గొంతిన భానుకుమార్, అప్పల్రాజు, గాజువాక మండలం అప్పన్న కాలనీలోని త్రినాథ్ కుటుంబ సభ్యుల వారు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ఎన్ మాధవ్ కలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించి ధైర్యం చెప్పారు. అందరికి చేస్తాడు సాయం. దేవుడికి మాకు సాయం చేయలేదు. దేవుడికి సాయం చేయలేదు. మాకు అందరికి సాయం చేసేవాడు. మాకు బాగాలేకపోతే చాలు, ఒక్క పూట అన్నం తినేవాడు కాదు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన ఒక్కో కార్మికుని ఫ్యామిలీకి ₹1 కోటి పరిహారం చెల్లించాలని సిఐటియు విశాఖ మహిళా కన్వీనర్ మణి డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. బాధితుల పిల్లల విద్యా బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మణి కోరారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి సిఐటియు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ర్యాలీలో జగ్గునాయుడు, మన్మథరావు, నాగభూషణం పాల్గొన్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్లో మృతి చెందిన కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, శతగ్రాస్తులకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయని, మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా,
అందుకు మీరు వచ్చి అడుగుతున్నారా అని. అలాగే వాళ్ళు ఎంతైనా అడుగుతారు, దానికే ఉంది అని ఒక తేలిక భావంతో మాట్లాడారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అడుగుతుంది ఒకటే, ₹1 కోటి ఇవ్వాలి. ఇది మీ జోబులోంచి ఇస్తున్న డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. వాళ్ళు దేశం కోసం స్టీల్ ఉత్పత్తి చేస్తూ అన్యాయంగా వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళు చనిపోయారు. అలాంటి వాళ్ళకి ₹1 కోటి ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా? 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చేస్తారా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి, అదానీలకి, అంబానీలకి, గూగుల్ వాళ్ళకి? వాళ్ళు చాలా పేదవాళ్ళు కదా, అందుకని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములనేమో 99 పైసలకి ఇచ్చేస్తారా? కార్మికులు చనిపోతే వాళ్ళ ఆ చనిపోయిన వాళ్ళని ఎగతాళి చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని ప్రశ్నిస్తున్నాము. మీ జోబులో సొమ్ము ఇవ్వట్లేదు, మీ నాన్నగారు జోబులో సొమ్ము ఇవ్వట్లేదు, మా సొమ్ము ఇది, మా ప్రజలందరి సొమ్ము. మేము అడుగుతున్నాం, వాళ్ళు దేశం కోసం చనిపోయారు, వాళ్ళకి ₹1 కోటి ఇవ్వండి. అలాగే ఎవరైనా మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా, అందుకు మీరు మాట్లాడుతున్నారా అడిగాడు. కాకికున్న జ్ఞానం కూడా మీకు లేదేటండి? ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు కావు 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 నరుస్తాయి. కుక్కట్పల్లి నియోజకవర్గం గోపాలరావు నగర్లోని నందనవనం పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. పార్కు స్థలాన్ని గురవయ్య ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. జీహెచ్ఎంసీ నిర్మించిన పార్క్ ప్రహరీ గోడను కూల్చివేసి ఆక్రమణకు పాల్పడుతున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడను కూల్చివేసిన వ్యక్తిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని మాధవరం ఆదేశించారు. లేదంటే సీఎం ఆఫీస్ నుండి వద్ద నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. మరి ఆఫీసర్లకు ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు హైడ్రా కమిషనర్కి రిపోర్ట్ చేశారు, మున్సిపాలిటీ కమిషనర్కి రిపోర్ట్ చేశారు, మున్సిపల్ డీసీ చెప్పారు. ఇక టౌన్ ప్లానింగ్ రెండోసారి, నేను 5 రోజులలో రెండోసారి వచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తూనే లేడు. మున్సిపాలిటీ ప్రాపర్టీ వెలగొట్టినప్పుడు పోలీసుకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది పోలీసు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పోలీసు వాళ్ళు యాక్షన్ చేసుకోరు. మున్సిపాలిటీ అధికారులకు పట్టింపు లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే అసలే పట్టింపు ఉండదు. ఎన్ని కబ్జాలు ఒక్కటి కాదు. ఇవాళ చూస్తే 1006 వాళ్ళే పర్మిషన్ ఇచ్చిర్రు. అది కుంటాది, 12 ఎకరాల ల్యాండ్, అది వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ 2005 గవర్నమెంట్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్నే వాళ్ళకు మున్సిపల్ ఫీజు కట్టించుకుంది. మళ్ళా హైడ్రా కంపెనీ వచ్చి నిన్న ఫినిషింగ్ చేశారు. సంతోషం, ఫినిషింగ్ చేసినందుకు. దానికి ఉన్న 18వ సర్వే నంబర్ 4 ఎకరాల ల్యాండ్. తెలంగాణలో ప్రజాపాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. దీనిలో భాగంగా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి వారం ఒక్కో శాఖ ఆధ్వర్యంలో సభలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 11, 24 వార్డుల పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మల్లారంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఆపడం లేదని అన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పారు. సేవిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డులు అందరూ కూడా ఇచ్చిన సంపన్నులు తినేటువంటి సన్నబియ్యం ఎందుకు పేదలకి ఇవ్వాలని చెప్పని ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభం చేసుకుంది. ఇది కూడా దేశంలో ఏ రాష్ట్రం లేదు. 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ. అది మన ప్రాంతంలో పేరు కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఈరోజు కులగణన చేయాలని చెప్పి అనుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయడానికి రాదు. కానీ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కులగణనలో ముందుకు వచ్చినప్పుడు 56.30% తెలియదు. మన సమాజంలో బలహీన వర్గాల సంఖ్య వారికి 42% రాజకీయ విద్య, ఉద్యోగం, రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఒక బిల్లును ప్రవేశపెట్టు చట్టం తయారు చేసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది గౌరవ పొన్న ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి. బలపరిచే అవకాశం మీ బిడ్డ ఎమ్మెల్యేగా రావడం, దానికి చట్టం తయారు చేసుకుంది. ఈరోజు 42% బీసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అది అమలు నోచుకొని వచ్చినట్టయితే అనేక మంది పేదలకు ఉన్నతమైన స్థానాలు విద్యలో, ఉన్నతమైన స్థానాలు ఉద్యోగులు పడడానికి అవకాశం ఉండేటువంటి మార్గం కూడా ఈరోజు దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే చెప్తాం. ఇతర ఏ రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ అన్నారు. బైక్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ వాహనాల్లో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పకుండా వినియోగించాలని సూచించారు.
రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పోలీసులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ఎస్పీ నరసింహతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాం కింద రహదారి భద్రత విషయంలో దృష్టి పెట్టుకొని ఒక ర్యాలీ జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. సూర్యాపేట ప్రజలకి ప్రత్యేకంగా రహదారి భద్రత మీద కావచ్చు, హెల్మెట్లు కానీ సీట్ బెల్ట్ల మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా వేగవంతంగా బండ్లు నడిపియొద్దు అని ఆ విషయం మీద ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజలు వాళ్ళ క్షేమంగా ఇంటికి చేరాలి, వాళ్ళు రహదారి భద్రతలో ఉన్న విషయాలు దృష్ట్యా పెట్టుకొని ఉన్న నిబంధనలు పాటించాలని వారికి అవగాహన కల్పించడం కావచ్చు, వాళ్ళకి చైతన్యం కల్పించడం కావచ్చు ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలు విజయవంతంగా చేస్తున్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము మీకు కోరేది ఏంటంటే మీ ద్వారా కూడా ప్రత్యేకంగా ఈ విషయానికి ప్రజల వరకు తీసుకోవాలి. గతంలో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జోరుగా సాగింది. మరిపేడలో నిర్వహించిన వార్డు సభకు ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది. మున్సిపల్ చైర్మన్ ప్రగతి, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్న ఈ సభలో వార్డు ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వార్డు సభ నిర్వహించారు. 14వ వార్డులో సైడ్ డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, సీసీ రోడ్లు దెబ్బతిని నడవలేకపోతున్నామని కాలనీ వాసులు తెలిపారు. నిరంతరం తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రగతి హామీ ఇచ్చారు. కాలువ సైడ్ కాలువ కావాలి. ఈ రోడ్డు కూడా మాకు అక్కడికి బంద్ చేసిండ్రు, మళ్ళీ ఇటు బంద్ చేసిండ్రు. ఇక్కడ మాకు అప్పుడు మేము జాగాలు కొనుక్కున్నప్పుడు లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇక్కడ నుంచి కార్గిల్ సెంటర్ కాడికి రోడ్డు అన్నారు. రోడ్డు అప్పుడు ఎంత వెడల్పు ఇచ్చిండ్రో అప్పుడు చాలా వెడల్పు ఉండే, ఇప్పుడు మొత్తం ఒత్తుకొచ్చి రోడ్డు మీదకి వచ్చినాయి ఇండ్లన్నీ. మళ్ళీ ఒకటి వాటర్ కూడా మాకు 5-6 రోజులకు ఒకసారి, అదైనా కూడా ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తకుండా కూడా తీసేసి ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటారు. మాకు నీళ్ళ ప్రాబ్లం కూడా ఉన్నది. ముఖ్యంగా మీరు దయచేసి ఒక కాలువ కావాలి, మాకు రోడ్డు కావాలి. మేనేజ్మెంట్ అని ఉంటుంది అనమాట. అంటే మీ ఇంటికి చెత్త బండి వచ్చినప్పుడు దాన్ని తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీది ఉంటుంది. మా చెత్త బండిలో కూడా 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక తడి చెత్త, అదొకటి వాటర్ సమస్య ఉంది. నేను చూస్తానే ఉన్నా, నాకు మీ కౌన్సిలర్ నాకు చెప్తానే ఉన్నారు. ఓపెన్ ప్లాట్ లో అంతకుముందు కావాలని మీరు ఓపెన్ ప్లాట్ లో నల్లాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు అవి ఎవరు దానికి బాధ్యులు ఎవరు లేరు, ఆ ప్లాట్ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కాబట్టి వాటర్ వేస్ట్ గా పోతున్నాయి. అవి పోవడం వల్ల కూడా మీకు అందరికి కూడా వాటర్ రావట్లేదు ఇళ్ళకి. ప్లస్ అక్కడ ఉన్న ఇంటి పక్కన వాళ్ళకి అంత బురద, దోమలు, ఇవన్నీ పక్కనున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఓపెన్ ప్లాట్ లో నల్లాలు పెట్టుకున్న వాళ్ళు దానికి క్లోజ్ చేసుకోండి. ట్యాప్లు పెడతారో ఏం చేస్తారో డమ్మిల్ చేసేయండి. వాటిని డమ్మిల్ చేస్తే ఇతరుల కన్నా వాటర్ వస్తాయి. సిరిసిల్లాలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, రాంగ్ రూట్లో వెళ్లడం, మైనర్ డ్రైవింగ్ లాంటివే ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఇది అరైవ్ అలైవ్ ఒక పెద్ద ప్రోగ్రామ్. లాస్ట్ ఏప్రిల్ మంత్ లో కూడా ఒక వీక్ మొత్తం జరిగింది. ఆ టైంలో ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్ ఆల్రెడీ కండక్ట్ అయింది. ఇది వాకయాథాన్, ప్రతి ఐ చెకప్ క్యాంప్, 2 ఐ చెకప్ క్యాంప్ సిరిసిల్ల టౌన్ లో కూడా జరిగింది. దెన్ రోడ్ రిపేర్స్, దెన్ ప్రతి ఒక్క వార్డులో సిరిసిల్లలో ప్రతి ఒక్క గ్రామంలో ఈ విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ కూడా ఫామ్ అయింది. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ కి ఒక ఉద్దేశం యాక్సిడెంట్ ప్రివెన్షన్, బికాజ్ రోడ్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ, ఇది అవర్ మోటో. సో యాక్సిడెంట్ ప్రివెన్షన్ లో అవర్ సిరిసిల్ల డివిజన్ చూస్తే నా దగ్గర 2 చాలా బ్లాక్ స్పాట్ ఉన్నాయి. ఒక సిరిసిల్ల నుంచి ఎల్ఆర్డిపేట్
రోడ్లో 2 తొంగల్పల్లి బ్రిడ్జ్ నుంచి సారంగపల్లి అక్కడ నేరల్లా వరకు. ఇది కొంచెం సింగిల్ రోడ్, చాలా టర్నింగ్ ఉంది. సో ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ రోడ్లో డ్రైవ్. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి పాల్గొన్నారు. కుంట్లూరు చౌరస్తాలో ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ ఏర్పాట్లు చేసినట్లు సిపి సుమతి చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మన ప్రాణం మన చేతిలో ఉందని, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించకుండా వాహనం నడపడం లాంటి వాటితో ప్రాణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. మనం మన కమిషనరేట్ పరిధికి వస్తే ప్రతిరోజు ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. అంటే ఎన్ఫోర్స్మెంటే పోలీస్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన ప్రతిసారి దాదాపుగా మినిమం 2000 కేసులు పెడతాం. పెట్టినా ఏమన్నా అక్కడ తగ్గుతుందా అని మనం ఇంపాక్ట్ సర్వే చేపిస్తే సాధ్యమైనంత వరకు అది ఒక 1% 2% ఒక 2 days తగ్గుతుంది. మళ్ళీ తర్వాత యథావిధిగా పెరుగుతుంది. సో మీరందరూ ఇది గమనించాలి. ఎందుకు అనేది ప్రశ్నిస్తే మనం కొంత మార్పు వస్తుందని నా ఆలోచన. ఇదే కాకుండా మనం రోడ్ సేఫ్టీ అండ్ అండ్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ బ్యూరో మన రాష్ట్రంలో మొదటగా, అంటే దేశంలో ఎక్కడా లేదు, అది మన రాష్ట్రంలో పెట్టాలని. ఎందుకంటే ఇప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నేను చెప్తాను, లేదంటే ఆ లోకల్ ట్రాఫిక్ ఆఫీసర్స్ చెప్తారు. ఆ ప్రాంతంలో మాత్రమే అది అమలు అవుతుంది, మళ్ళీ వేరే ప్రాంతంలో అమలు కాదు. ఇలాంటివి పబ్లిక్ మొత్తము కావాలనుకునేవి ఎలా అమలు చేయాలో ఆలోచించి. వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐజీ షా నవాజ్ కాసిం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా రోడ్ సేఫ్టీపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఐజీ షా నవాబ్ కాసిం బైక్లు, కార్లు డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి అంశం గమనించాలని అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి ప్రాణాలు తీసుకోవద్దని ఐజీ హితవు చెప్పారు. గ్రామ సర్పంచ్లు నో హెల్మెట్ నో ఎంట్రీపై అవగాహన కల్పించాలని ఐజీ షా నవాజ్ ఖాసిం సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. పేదలకు అందుతున్న వైద్య సేవలపై రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆసుపత్రుల సందర్శన చేపట్టింది. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, ఆసుపత్రిలో సమస్యలపై సిపిఎం బృందం ఆరా తీసింది. పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని వైద్యులకు వారు సూచించారు. కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపాలిటీ 15, 16 వార్డులు శృంగారపురం, భీమవారిపాలెంలలో మున్సిపల్ కమిషనర్ హాసిని సందర్శించారు. స్థానిక నాయకులతో కలిసి ఆమె సందర్శించి వార్డుల ప్రజల నుండి సమస్యలు విన్నారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను అప్పటికప్పుడు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. నందవరం మండలం పెద్దకొత్తిలి భమ్మం ఆశ్రమం సమీపంలో మిట్టా సోమపురం క్రాస్ రోడ్లో ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి మొత్తం 5.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చిరంజీవి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 7గురిని అరెస్ట్ చేశామన్నారు. వారిలో ఒకరు మైనర్గా గుర్తించినట్లు సిఐ తెలిపారు. 6గురిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మైనర్ను జువెనైల్ హోంకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో 2.6 కిలోల గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ చందన ప్రియ తెలిపారు. తాము వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు బైరెడ్డిపల్లి మండలం కూటాలవంక వాసి నరేష్ గంజాయి తరలిస్తున్నట్లు చెప్పారు. నరేష్ లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడని అన్నారు. 20 రోజుల క్రితం కిరాయికి కాశీ వెళ్లి అక్కడ 7,500 రూపాయలకు గంజాయి కొని బైరెడ్డిపల్లి తెచ్చినట్లు చెప్పాడన్నారు. నరేష్ వద్ద పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ వివరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో
పోయిన ఆదివారం మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కాన్ఫరెన్స్ పెట్టి చేయడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసులు దగ్గర, మా దగ్గర ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాళ్ళు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకటి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చుట్టుందో ఎక్కడ ఉందో చందనాప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్, అతను సెల్లర్ కాదు, అది అడిక్షన్. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్లలోని రథం బజార్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉత్తమ మార్గమని డాక్టర్ విజయమ్మ అన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను యోగా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు నాయకులు పాల్గొన్నారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ అమీరుద్దీన్ అన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అండర్-16 క్రికెట్ టోర్నీలో నకరికల్ జట్టు విజయం సాధించింది. కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఈ టోర్నీ జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్లో భాగంగా నిర్వహించిన ఈ టోర్నీలో కోదాడ, నకిరేకల్, మిర్యాలగూడ, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జట్లు పాల్గొన్నాయి. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులు సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్న నైపుణ్యాలను మైదానంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. విజేత జట్టుకు నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ అమీరుద్దీన్ ట్రోఫీ అందజేశారు. ఏ విధంగా ఆడుతున్నదో తెలంగాణ జిల్లాలో అన్ని దగ్గర నల్గొండ జిల్లా యొక్క చర్చ జరుగుతుంది. నల్లగొండ జిల్లా క్రికెట్ క్రీడాకారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద టీంలని ఈజీ అవైలబుల్గా కొట్టేస్తున్నారు అంటే దీని వెనుక ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరి శ్రమ ఉన్నది అని చెప్తే మనము నల్లగొండ జిల్లా క్రికెట్ కోచ్లు మరియు ప్లేయర్స్ వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు నల్లగొండ జిల్లా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం జరుగుతుంది జిల్లా టీం. దాంట్లో భాగంగానే మేము ఈ సమ్మర్ క్యాంప్ 5 చోట్ల దగ్గర నిర్వహించడం జరుగుతుంది. టాలెంట్ అనేది ఎక్కడుంటా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.